ఇదొక గ్లోబల్ అనేది గ్లోబల్ సిటిజన్ అండి మనం. ప్రపంచం మొత్తం మీదన ఇక్కడి నుంచి మానవ వనరులను ఉత్పత్తి చేసి పంపిస్తున్నాం. బాబు గారి విజన్ కూడా అదే. ఆయన గ్లోబల్ లీడర్. భవిష్యత్తులో మళ్ళీ ఇతర దేశాలకి ఇప్పుడు యుద్ధం ముగిసిన తర్వాతన ఇప్పుడు రష్యాలో మనుషులు లేక మనవాళ్ళని పిలుచుకుంటున్నారు, ఉక్రెయిన్లో మనుషులు లేక మనవాళ్ళని పిలుచుకుంటున్నారు, జర్మనీ జపాన్ ఇట్లాంటి చోట్ల ఇట్లా సింగిల్ బిడ్డని కన్న తర్వాత వాళ్ళకి పిల్లలు లేక ఇప్పుడు అంతా వృద్ధులు పెరిగిపోయి మనుషులుగా మనవాళ్ళని పిలుచుకుంటున్నారు. మీకు రాబోయేటటువంటి రోజుల్లో కూడా మనకి విదేశీ మార్గద్రవ్యం ఇక్కడికి ఎక్కువ వస్తుంది, మన వాళ్ళు అక్కడ బతుకుతారు కాబట్టి అదనమాట. ఆ రూట్లో చూసుకోవాలి. రాజకీయాల్లో కూడా నిజంగా ఆ చట్టం సక్సెస్ అవుద్దా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు అనేది తీసుకొస్తే ఎక్కువ మంది ఉంటే అర్హులనేం కాదు. ఇదివరకు ఇద్దరు ఉంటేనే ఇద్దరి కంటే తక్కువ ఉండాలి, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే అనర్హులు అనేవాళ్ళు. ఇప్పుడు అది తీసేశారు అంతే. అంతేగాని నువ్వు నలుగురిని కంటే అర్హులని వీళ్ళు చట్టం తేలేరు. కనండి అంటున్నారు అంతేగాని మీరు కనకపోతే మీకు పోటీ చేయడానికి అనర్హులు అనే పదం ఉండదు, కుదరదు అట్లా చట్టం. నువ్వు ఎంతమందిని కనాలో నువ్వు డిసైడ్ చేయలేవు. ఎక్కువ మందిని కంటే ప్రమాదం అన్నదానికి డిసైడ్ చేసుకోవచ్చు, నో డౌట్. ఎక్కువ మందిని కనకపోతే అనర్హులు అంటే కనుక కాళ్ళు ఎరగొడతారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి లేదంటే ఏ రకమైన అభివృద్ధి పరంగా చూసుకున్నా ఇది ఒక దిశానిర్దేశం అనుకోవచ్చా బాబు గారి ఆలోచన విజన్? నేను చెప్తున్నాను కదా, ఆయన చెప్పిన దాని ప్రకారం నిజంగా అంటే గ్రౌండ్లో పబ్లిక్ అందరూ